హాయ్ అండి, దిస్ ఈజ్ అజైల్ షేక్ రెహమాన్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ సిల్వర్ శాండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా. ఈరోజు ఇది నా ప్రాపర్టీకి సంబంధించిన స్టాల్ ఇక్కడ ఉంది. ఇది టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పోలో మా స్టాల్ ఉంది. నేను రెగ్యులర్గా మీకు రియల్ బూమ్ టీవీలో యాజ్ ఏ ఎక్స్పర్ట్గా నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివరాలన్నీ చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు మాట్లాడుతుంది మాత్రం యాజ్ ఏ కంపెనీ హెడ్గా మా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మేము ఏమేం చేయబోతున్నాము, మా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, దాని గురించి పూర్తి వివరాలు ఇస్తాను. బట్ యాజ్ ఎక్స్పర్ట్గా దట్ ఈస్ సపరేట్. దిస్ ఈజ్ కంప్లీట్లీ యాజ్ అ ప్రమోటర్గా మాట్లాడుతున్నాను అనమాట. డూ నాట్ జడ్జ్. సో ఇవాళ నేను నా ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను యాక్చువల్గా. సో నా ప్రాజెక్ట్స్ కోసం కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి నాకు కన్స్ట్రక్షన్ విషయంలో. ఏదో బిల్డర్స్ లాగా ఒక ప్రాపర్టీని తయారు చేయటం, అమ్మేయటం, తర్వాత నేను పక్కకి వెళ్ళిపోవటం, వేరే ప్రాజెక్ట్ తీసుకోవటం, వేరే ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోవటం, అది కూడా అమ్మేసేయటం, మళ్ళీ అక్కడ ప్రాఫిట్ తీసుకోవడం, వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవటం. జనరల్గా రియల్టర్స్ చేసే జాబ్స్ ఇవే ఉంటాయి. బట్ నేను అలా చేయటం లేదు. నేనేంటంటే నాట్ ఓన్లీ సెల్లింగ్ ద ప్రాపర్టీ. అంటే ఒక ప్రాపర్టీ బయ్యర్స్ కూడా ఎలా ఉంటారంటే కొనుక్కుంటారు, ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి బీరువాలో పెడతారు, కొన్నాళ్ళకి వాళ్ళు మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడో అక్కడేదో భూమి వచ్చిందన్నప్పుడు చూసుకోవడానికి వస్తుంటారు అనమాట. సో అలా కాకుండా నేను నా ప్రాపర్టీతో ఒక కస్టమర్తో ఎప్పుడు ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసే విధంగా నా ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఐ విల్ గివ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఆఫ్ మై ప్రాపర్టీ. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే కస్టమర్స్ మళ్ళీ రావాలని అనుకోవటం, అక్కడ ఉండాలని అనుకోవటం, లేకపోతే ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకోవటం. సో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధానం అనేది నా ప్రాపర్టీలో ఉంటుంది. అలానే నాకు ది బెస్ట్, మనం ఏదైనా చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు ది బెస్ట్ ఎలా చేయగలుగుతాం, అంటే ఈ పనిని ఇంతకంటే బాగా ఏమైనా చేయగలుగుతామా, ఇంతకంటే మంచి డెవలప్మెంట్స్ ఏమైనా ఇవ్వగలుగుతామా, ఇంతకంటే మంచి సర్వీసెస్ ఏమైనా ఇవ్వగలుగుతామా అనే ప్రాస్పెక్ట్స్తో నేను ప్రతి ప్రాజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక లెర్నింగ్, ఒక అప్డేషన్ ఉంటుంది. అంటే జనరల్గా నేను చెప్తానండి, ఒక మంచి జీవన విధానం అనేది మనం పుట్టినప్పుడు మన ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఆ ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఒక కాలనీ నుంచి వస్తుంది అనమాట. ఇలాంటి కాలనీలు 4-5 కలిస్తే ఒక టౌన్షిప్ అవుతుంది. సో వాట్ ఐ థింక్ ఈజ్, మనకి ఒక మంచి జీవన విధానం అనేది ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి, ఫ్యామిలీ అనేది ఇంటి నుంచి వస్తుంది కాబట్టి, అలాంటి ఇల్లు కూడా ఒక మంచి జీవన విధానానికి కంపాక్ట్ చేస్తూ, సింక్రోనైజ్ చేస్తూ, ఇంటిగ్రేట్ చేస్తూ చేసే అలవాటు నాకుంది యాక్చువల్గా. సో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది అనమాట. అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక కస్టమర్కి ఎలాంటి అవసరాలు ఉంటాయి, కొన్ని ట్యాంజిబుల్ ఉంటాయి, కొన్ని ఇంటాంజిబుల్ ఉంటాయి. ట్యాంజిబుల్ అంటే మనం చూసే బాత్రూమ్స్, లేకపోతేనేమో కిటికీలో, లేకపోతే ఏమో కిచెన్ అనుకోండి, ఫ్లోరింగ్ అనుకోండి, లైట్స్, ఫ్యాన్స్, ఇవన్నీ ఏంటంటే ట్యాంజిబుల్, మన కంటికి కనిపిస్తాయి. కనిపించినవి కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే అది ఇంటాంజిబుల్ అనమాట. ఒక రిలేషన్, మనకి నేచర్తో ఒక రిలేషన్ ఉంటుంది. ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము మనం వుడ్ ఎలాగ యూజ్ చేస్తున్నాము, అట్లానే కన్స్ట్రక్షన్లో బ్రిక్ యూజ్ చేస్తున్నామా, రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నామా, సిమెంట్ బ్రిక్ యూజ్ చేస్తున్నామా. సో ఎలాంటి బ్రిక్స్ యూజ్ చేస్తే కస్టమర్కి అది మైండ్ఫుల్నెస్ ఉంటుంది, ఒక సూదింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనేది చెక్ చేసుకుంటాం. అలానే బయట ఉన్న వాతావరణం కూడా ఎంత నేచర్ని కనెక్ట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద నేచర్కి దూరంగా జరగటం అనేది కన్స్ట్రక్షన్లో నడుస్తూ వస్తుంది. నా ప్రాజెక్టులో ప్రతి దాంట్లో కూడా నేచర్ని దగ్గర చేస్తూ కన్స్ట్రక్షన్ చేసే విధానం నేను అమలు చేస్తున్నాను అనమాట. సో నావి ఇప్పుడు ప్రస్తుతం అయితే 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో అపార్ట్మెంట్స్ ఉంది, అట్లానే ఫామ్ హౌసెస్, ఫామ్ విల్లాస్ ఇవి ఉన్నాయి, వీకెండ్ హోమ్స్ ఇవి ఉన్నాయి, అట్లానే ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఒక కస్టమర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలుగా వెళ్తుంది. అపార్ట్మెంట్స్గా వెళ్ళిపోవచ్చు, లేకపోతేనేమో విల్లాస్గా వెళ్ళిపోవచ్చు, లేకపోతే వీకెండ్ హోమ్స్గా వెళ్ళిపోవచ్చు, లేకపోతేనేమో ఓపెన్ ప్లాట్స్గా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇన్ని విధానాలు ఉన్నాయి. అన్ని విధానాలు కూడా నేనంటూ ఒక మార్క్ పెట్టుకుంటూ ప్రతిదీ కూడా నేచర్ కనెక్ట్ అవుతూ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ గురించి చెప్తాను. గ్రేట్ ప్లానెట్ దాని పేరే. సో ఇదేదో గ్రేట్ ప్లానెట్ అని ఊరికే పేరు పెట్టడం కాదు, ప్రతిదీ కూడా అంటే పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని కాన్సెప్ట్స్ అవన్నీ తయారు చేసుకుని, అవి కూడా ఎలాగా కస్టమర్కి ఈరోజు ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని 100 మందితో 1000 మందితో రోజు మేము కస్టమర్తో మాట్లాడుతూ ఉంటాము. కస్టమర్ల యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ప్రాపర్టీస్ని కోరుకుంటున్నారు అనే దాని మీద మేము రీసెర్చ్ చేసి వాటిని మా ప్రాజెక్టులో కాన్సెప్ట్గా తయారు చేసుకుని కొన్ని ప్రిన్సిపల్ని తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దీని పేరే గ్రేట్ ప్లానెట్. దీని స్పెల్లింగ్ కూడా GR8 అంటే అంకె అనమాట, నెంబర్, తర్వాత ప్లానెట్. దీనికి డెరివేషన్ కూడా చెప్తాను. G అంటే గ్రీనరీ, R అంటే రెజ్యూనేషన్, అంటే మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం, రెజ్యూనేట్ చేసుకోవటం అనమాట. 8 అంటే 8 అనే సంఖ్య,
అష్టైశ్వర్యాలకి మనకి అది ఒక ప్రతీక అనమాట. అష్టైశ్వర్యాలు అంటే ఒక మనిషికి ఎన్ని రకాలుగా ఐశ్వర్యాలు వస్తుంది, హెల్త్ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కాను, హోదా పరంగా కావచ్చు. ఈ రకంగా అన్ని రకాల అంటే 8 రకాల ఐశ్వర్యాలు మనకున్నాయి. ఈ 8 రకాల ఐశ్వర్యాలు మనకి వచ్చే విధంగా దాని పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే ఒక పేరు సెలక్షన్ విషయంలోనే మేము ఇంత శ్రద్ధ తీసుకున్నాం. అంటే ప్రతిది కూడా మీరు మా ప్రాజెక్ట్ వస్తే చూసే ప్రతి అంశం, ఒక చెట్టు కావచ్చు, ఒక పుట్ట కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైట్ కావచ్చు, పార్కులు కావచ్చు, చూసే ప్రతిది కూడా దాన్ని డిపిక్ట్ చేస్తూ ఉంటుంది గ్రేట్ ప్లానెట్ అనే దాన్ని. ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ని తయారు చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా 4 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ. అంటే చుట్టూ మేము కాంపౌండ్ వాల్, బ్యూటిఫుల్ కాంపౌండ్ వాల్ అనమాట. కాంపౌండ్ వాల్ కూడా లోపల వైపు అయితే కొన్ని పెయింట్స్ కూడా ఉంటాయి. మీరు చూస్తే జస్ట్ యూ థింక్ ఇన్ డిఫరెంట్ వే అనమాట. ఏదో కాంపౌండ్ వాల్ లాగా కాకుండా వివిధ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చేస్తున్నాము. అది ఒక థీమ్ తీసుకుని చేస్తాము కాంపౌండ్ వాల్. అలానే బ్యూటిఫుల్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, సెక్యూరిటీ పోస్టు, సీసీ కెమెరాస్ ఉంటాయి. అట్లానే మీకు సెక్యూరిటీ ఛాంబర్స్ అక్కడ ఉంటాయి. అలానే లోపలికి వచ్చేసరికి అన్ని 33 ఫీట్ సిమెంట్ రోడ్స్ ఇస్తున్నాము. అట్లానే సిమెంట్ రోడ్కి అటు ఇటు ఫుట్పాత్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అట్లానే బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. ప్లాంటేషన్ విషయంలో కూడా మేము చాలా అంటే చాలా శ్రద్ధ తీసుకుని ఇస్తున్నాం. అంటే నేచర్ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, దే అట్రాక్ట్ ద బర్డ్స్, బీస్, బటర్ఫ్లైస్ అనమాట. అంటే కో ఎగ్జిస్టెన్స్, వీ నీడ్ టు లివ్ విత్ ద కో ఎగ్జిస్టెన్స్ అనమాట. సీతాకోక చిలుకల మధ్యలో, ఉడతల మధ్యలో. అట్లానే మనం ఇలాంటివి మనం చాలా కేర్ తీసుకొని చెట్లు కూడా ఇస్తున్నాం అనమాట. చెట్లలో కూడా వీఆర్ గివింగ్ 4 కైండ్ ఆఫ్ ప్లాంట్స్. ఒకటి మీకు షేడెడ్ ట్రీ ప్లాంట్స్, ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ షేడ్ ఇస్తుంది. అట్లానే కొన్ని ఫ్రూట్ బెరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, మంచి ఫ్రూట్స్ ఇస్తాయి ఇవి. అట్లానే మీకు మెడికల్ ఓరియంటెడ్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ఉసిరి అనుకోండి, జామున్ చెట్టు కానీ, అట్లానే బాదం చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, సోప్ నట్ అంటాం మనం, కుంకుళ్ళు అంటారే అది కానీ, ఇలాంటి కొన్ని మెడికల్ ఓరియంటెడ్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాము. ఇది కాకుండా ఫ్లోరల్ ప్లాంట్స్ మనకి హైదరాబాద్లో ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్కి ఈ విండ్ అనేది వస్తుంది ఎప్పుడు. సో ఆ డైరెక్షన్లో మేము ఫ్లోరల్ ప్లాంట్స్ ఇస్తున్నాము. సో వెన్ ఎవర్ యూ కమ్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్, అది ఎలా ఉంటుందంటే రాగానే ఒక మంచి ఫ్రాగ్రెన్స్, ఒక ఫీల్ వస్తుంది. ఇమీడియట్గా యూ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇలాగ చేస్తున్నాము. అలానే ఎంటైర్ ద ప్రాపర్టీలో మీకు మంచి మంచి కొటేషన్స్తో ఉన్న సైన్ బోర్డ్స్ ఉంటాయి. నేచర్ కోర్స్ ఉండొచ్చు, లేకపోతే యోగా రిలేటెడ్ ఉండొచ్చు, హెల్త్ అండ్ వెల్నెస్కి రిలేటెడ్ ఉండొచ్చు. అంటే ఒక ఇన్స్పిరేషన్ కోసం ఇలాంటి సైన్ బోర్డ్స్ కూడా ఇస్తున్నాను అనమాట. ఇది మెయిన్ ప్రాజెక్ట్ ఫీచర్స్. ఇది ఎక్కడుందో చెప్తాను. ఇది మీకు షాద్ నగర్లో ఉంది ఈ ప్రాజెక్ట్. షాద్ నగర్ నుంచి కూడా 11 కిలోమీటర్స్ టువర్డ్స్ కేశంపేట వైపు వెళ్ళాలి. అది కూడా 100 ఫీట్ రోడ్డు. మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి మీకు కోటి నుంచి, అబిడ్స్ నుంచి, మెహదీపట్నం నుంచి కూడా బస్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మెయిన్ 100 ఫీట్ రోడ్ మీదే ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు దాకా చెప్పింది ఫీచర్ నెంబర్ 1 చెప్పాను, ఈ కంప్లీట్ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు ఫీచర్ నెంబర్ 2 ఏంటంటే దీంట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, యోగా రూమ్ ఇస్తున్నాము, మెడిటేషన్ రూమ్ ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్ ఒకటి ఇస్తున్నాము, జిమ్ ఇస్తున్నాము. అట్లానే ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాము, బిలియర్డ్స్ కానీ, క్యారమ్స్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము. అట్లానే క్లబ్ హౌస్ దగ్గర స్విమ్మింగ్ పూల్తో పాటు మంచి ల్యాండ్స్కేప్ గ్రీనరీ గార్డెన్ కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ ఫీచర్స్, క్లబ్కి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నమాట. వీటిని మనం లగ్జరీ ఫీచర్స్గా పిలుచుకోవచ్చు. ఇది రెండో ఫీచర్. ఫీచర్ నెంబర్ 3 వచ్చేసరికి కంప్లీట్గా స్పోర్ట్స్ ఏరియా. అంటే మీకు అవుట్డోర్ స్పోర్ట్స్ ఇస్తున్నాము, ఇండోర్ స్పోర్ట్స్. ఇండోర్ అంటే మీకు జిమ్ ఇస్తాము, బయట అంతా మీకు క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, అట్లనే కబడ్డీ ఆడుకునే ప్లేసెస్ కానీ, సో అట్లనే బాస్కెట్బాల్ కోర్ట్, ఇవన్నీ ఒక స్పోర్ట్స్ ఏరియా ఇస్తున్నాం అనమాట. ఇది ఫీచర్ నెంబర్ 3. ఫీచర్ నెంబర్ 4, వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్స్, గార్డెన్స్, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, అలానే వాటర్ మౌంట్స్ కూడా ఇస్తున్నాము. అట్లానే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవి ఎలాగో ఇస్తున్నాం అనమాట. ఇది ఫీచర్ నెంబర్ 4. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ గివింగ్ ద కంప్లీట్గా ఇది 12 ఎకరాలు డిటిసిపి అప్రూవల్ వచ్చిన లేఅవుట్ ఇది. సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే 60 బీస్పోక్ విల్లాస్ కడుతున్నాము. అవి కూడా స్పానిష్ స్టైల్, కంప్లీట్గా స్పానిష్ డిజైన్. మేము స్పానిష్ డిజైన్ తీసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దట్ ఈస్ కంప్లీట్లీ స్పానిష్ విల్లాస్ అనేవి నేచర్ కనెక్టెడ్ ఉంటాయి. కంప్లీట్గా యూ ఫీల్ లైక్ 80% విల్ బి ద కంప్లీట్ నేచర్, గ్రీనరీ, గార్డెన్స్, ప్లాంట్స్ ఉంటాయి. 20% మాత్రం కన్స్ట్రక్షన్ ఉంటుంది. మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ యూ సీ ఇన్ ద ఏరియల్ వ్యూ, పైనుంచి కనుక ఏరియల్ వ్యూలో చూస్తే యూ కెన్ సీ దట్ కంప్లీట్గా యూ ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్లో లాగా ఉంటుంది. అక్కడక్కడ మంచి రోడ్స్తో లైటింగ్ వ్యవస్థ, తర్వాత అక్కడక్కడ ఇళ్ళు అలా ఉంటాయి అనమాట. సో యూ సీ కంప్లీట్ నేచర్ కనెక్టెడ్, ఈకో లగ్జరీ, సస్టైనబుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో స్పానిష్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అదే. మేము యూజ్ చేస్తున్న ప్రతి మెటీరియల్ కూడా ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ ఉంటుంది. యూజ్ చేసే బ్రిక్స్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, పెయింట్స్ దగ్గర నుంచి. సో ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ మన మనసు మీద, మన జీవితం మీద
చాలా అంటే చాలా ప్రభావితం చూపిస్తాయి. వెన్ యూ స్టార్టెడ్ లివింగ్ దేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ లైఫ్ అనమాట. ఇఫ్ యూ రియలీ స్లీప్ ఓవర్ దేర్, ఒకసారి విల్లా అయిన తర్వాత లేదా ఫామ్ హౌస్లోనూ ఆ ఏరియాలో మీరు పడుకుంటే యూ విల్ అండర్స్టాండ్ హౌ యువర్ స్లీప్ ఈజ్ వెరీ, ఎంత మంచి నిద్ర పట్టింది, అట్లానే మీ హెపటైట్ ఎలా ఉందనేది యూ కెన్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అనమాట. వెన్ యూ కనెక్ట్ విత్ మదర్ నేచర్ ఆల్ స్ట్రెస్ లెవెల్స్ విల్ బికమ్ జీరో. సో మేము దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వస్తే మోస్ట్లీ మీకు 50% you are away from the disease, I can say. So that is why we are building these projects. ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ కాన్సెప్చువల్ ఫీచర్స్ 4 ఉన్నాయి. అదేంటంటే ఒకటి, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడమే కాకుండా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం ఒక కాన్సెప్ట్, దాన్ని మేము మెయింటెనెన్స్ కూడా చేస్తాము. 24/7 ఇది మెయింటెనెన్స్ ఉంటుంది మీకు. అంటే కంప్లీట్గా ఎవ్రీడే రోడ్స్ క్లీనింగ్ దగ్గర కానీ, గార్డెన్స్ క్లీన్ చేయడం దగ్గర కానీ, ట్రీస్ క్రాపింగ్ చేయడం దగ్గర కానీ, స్విమ్మింగ్ పూల్ జిమ్స్ ఇవన్నీ క్లీన్ చేయడం కానీ, ఇవన్నీ మీకు సర్వీసెస్ ఉంటాయి. దీంట్లో సర్వీస్ వచ్చేసరికి మీకు లాండ్రీతో సహా అన్ని, అంటే ఇఫ్ యూ కమ్ టు ద ప్రాపర్టీ, ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఓవర్ దేర్, యూ మే నీడ్ రిక్వైర్డ్, మార్నింగ్ లేస్తారు, యూ ఫర్గట్ ద టవల్, యూ జస్ట్ గివ్ ఏ కాల్ దట్ వీ విల్ అరేంజ్ సమ్ టవల్. అట్లనే బ్రష్ కానీ, అట్లనే మీకు లాండ్రీ సర్వీసెస్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ సర్వీసెస్. అంటే మీరు ఇంకా ఉంటే యూ ఫీల్ లైక్ యూ ఆర్ లివింగ్ ఇన్ యువర్ ఓన్ రిసార్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ రకమైన సర్వీసెస్ ఇస్తున్నాము, మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఇంకొకటి పెద్ద ఫీచర్ ఏంటంటే, దీంట్లో మేము ఈ ప్రాపర్టీని వీ వాంట్ టు మేక్ ఇట్ లైవ్. ఆల్వేస్ ఈ ప్రాపర్టీని ఒక లైవ్గా పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ మేము ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. క్యాలెండర్లో మీకు అన్ని అకేషన్స్, అది మీకు ఎలాగా, మీకు వివేకానంద బర్త్డే కావచ్చు, January 17th వచ్చే వివేకానంద బర్త్డే కావచ్చు, లేకపోతే ఉగాది కానీ, లేకపోతే మీకు ఫెస్టివల్స్ లైక్ ఉగాది, రంజాన్, లేకపోతే క్రిస్మస్, లేకపోతే దసరా, ఇలాంటి ఫెస్టివల్స్ కానీ, అట్లానే భరతనాట్యం అని, కూచిపూడి అని, అట్లానే మీకు ఆర్ట్ గ్యాలరీస్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, పెయింట్ ఎగ్జిబిషన్స్, అట్లానే హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్, యోగా సెషన్స్, అట్లానే మోటివేషన్ క్లాసెస్, స్పిరిచువల్ గురూస్తో క్లాసెస్, ఇవన్నీ ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి వీ వాంట్ టు బ్రింగ్ దిస్ ప్రాపర్టీ ఆల్వేస్ అలైవ్ అనమాట. సో ఈ ప్రాపర్టీని ఎప్పుడు కూడా లైవ్గా పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం అనమాట. సో ఇది కాన్సెప్టువల్గా ఇలా ఉంది, కన్స్ట్రక్షన్ వైజ్గా అలా ఉంది. ఇక ప్రాపర్టీ యొక్క ఫీచర్స్, అంటే చుట్టుపక్కల లొకేషన్స్ గురించి చెప్తాను. ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి ఒక రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన ఒక వార్త అనేది ముఖ్యంగా దినపత్రికలో వస్తుంది. ఈ మా ఇప్పుడు ఇచ్చిన మ్యాప్ ప్రకారం అయితే వేర్ ఎగ్జాక్ట్లీ ఫాలింగ్ ఆన్ రీజనల్ రింగ్ రోడ్ మీదే మా ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడున్న దాని ప్రకారం, ఇంతకుముందు దాన్ని వెనక్కి జరపడం జరిగింది. ఐ డోంట్ నో, రీసెంట్గా వస్తున్న న్యూస్ పేపర్లో అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడున్న దాంట్లో రీజనల్ రింగ్ రోడ్ మీదే మా ప్రాజెక్ట్ వస్తుంది. అట్లా అని చెప్పి ఎగ్జాక్ట్లీ రోడ్డు మీద కూడా ఉండదు. రోడ్డు నుంచి మేము ఒక 200 మీటర్స్ అవే ఉన్నాము. ఆ 200 మీటర్స్ కూడా నేను సిమెంట్ రోడ్ వేస్తున్నాను. సో గేట్కి 2 గేట్స్ ఉంటాయి. ఎంట్రన్స్ గేట్ ఇక్కడ ఒకటి, కమ్యూనిటీ స్టార్ట్ అయిన తర్వాత అంటే 200 మీటర్స్ తర్వాత ఇంకో గేట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రకంగా మనం ప్రైవసీ సంబంధించినవి అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి కొన్ని రేడియల్ రోడ్స్, ఒక 60 రేడియల్ రోడ్స్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్ రీసెంట్గా. దాంట్లో కొన్ని ఏమో గ్రీన్ఫీల్డ్ హైవేస్ గాను, కొన్ని రేడియల్ రోడ్స్ గాను ఇవ్వడం జరిగింది. మా దగ్గరికి మాకు ఎగ్జాక్ట్లీ మా ప్రాజెక్ట్కి 1/2 కిలోమీటర్లో ఒక రేడియల్ రోడ్ వస్తుంది. అది 200 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ అనేది ఇప్పుడు రోడ్ ఇస్తారు. 50 ఫీట్ అటు బఫర్ ఉంటుంది, అది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం. ఇలాంటి డెవలప్మెంట్స్ వస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో దట్ దీని వాల్యూ వచ్చేసరికి ఈరోజు మీకు గజం 17,000 రూపాయలు నడుస్తుంది. అట్లానే కన్స్ట్రక్షన్లో మేము 4,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు మనం వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేసాము. మీకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి కడుతున్నాము. సో దట్ డిస్కషన్ సెంటర్ అనమాట, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సెంటర్. యూ ఫీల్ లైక్ ద హౌ అవర్ కన్స్ట్రక్షన్ విల్ బి. మేము ఇచ్చే టైల్స్ దగ్గర కానీ, వాటర్ మౌంట్స్ కానీ, అట్లానే మేము ఇచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఇచ్చే గ్రీనరీ, గార్డెన్స్, అట్లానే ప్లాంటేషన్స్ కానీ, అట్లానే లోపల బిల్డింగ్, కిచెన్, అట్లానే ఒక కాఫీ లాంజ్, ఆఫీస్ రూమ్, ఇదంతా యూ సీ దట్ యూ కెన్ జడ్జ్ జస్ట్ దట్ హౌ వీఆర్ బిల్డింగ్ దిస్ ప్రాపర్టీ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ మై గ్రేట్ ప్లానెట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.